ఫార్ములాలో యూజ్ చేయకుండా ఒకే ఒక ఫార్ములా తోటి ఈ 2/2 క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా, చాలా ఈజీ పజిల్ ఇది. సో ఇది మోయో కంపెనీది 2/2 క్యూబ్. సో ఈ మామూలుగా క్యూబులలో 2/2 200 వరకు ఉంటుంది. ఇంకా మ్యాగ్నెటిక్ కావాలనుకుంటే అరౌండ్ 500 600 కూడా ఉంటాయి. సో ఇదొకటి స్మూత్ ఉంది మోయో, జస్ట్ 100 రూపీస్కి మనకు ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. సో దీన్ని ఫార్ములా యూజ్ చేయకుండా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒకటే ఒక ఫార్ములా యూజ్ చేస్తాను. సో మిగతావన్నీ వితౌట్ ఫార్ములాస్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఈ విధంగా నేను దీన్ని షఫిల్ చేసేసాను. సో షఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ మన గోల్ ఏమంటే వన్ సైడ్ వైట్ తీసుకురావాలి. ఓకే, చూడండి మొత్తానికి వైట్ తీసుకొస్తాను. అయితే ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి వచ్చింది. సో సో ఒకటి గుర్తుంచుకోవాలి, ఇలా వైట్ తీసుకొచ్చినప్పుడు ఇవి రెండు కూడా సేమ్ కలర్లో ఉండాలి. ఇవి రెండు కూడా సేమ్ ఉండాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చేశాను, కానీ ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ ఏది ఉంది, ఆరెంజ్ ఉంది. అలా ఉండకూడదు. ఉంటే రెండు బ్లూ ఉండాలి, రెండు ఆరెంజ్ ఉండాలి. సో అలా సెట్ చేసుకోవాలి. అయితే దీని కొరకు ఎలాంటి ఫార్ములాస్ లేవు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఈ స్టెప్ ఈజీ అవుతుంది. సో నేను మీకు ఇది చూపిస్తాను, చూడండి. రైట్, ఇప్పుడు చూడండి. సో రెండు బ్లూలు వచ్చాయి, వైట్ ఉంది. ఈ విధంగా చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైట్ ఉంది. ఓకే, ఈ వైట్ నాకు ఇక్కడికి కావాలి. సో ఏం చేయాలంటే దీనికి సింపుల్గా ఇప్పుడు ఇక్కడ దీనికి ఏం కలర్ ఉంది, గ్రీన్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. సో ఇది సెట్ కాదు. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఆరెంజ్ ఉంది, అంటే ఈ పీస్ ఇక్కడ సెట్ అవుతుంది. సో దీన్ని ఇలా పట్టుకోవాలి. ఓకే, లెఫ్ట్లో ఉంటే రైట్కి పంపించాలి, రైట్లో ఉంటే లెఫ్ట్కి పంపించాలి. ఇప్పుడు నేను ఇలా పట్టుకున్నప్పుడు ఈ పీస్ ఇక్కడికి రావాలి కాబట్టి ఇది రైట్కి ఉంది. సో ఫస్ట్ దీన్ని లెఫ్ట్కి పంపించేసి దీన్ని కిందికి అనేసి మళ్ళీ లెఫ్ట్ దాన్ని రిటర్న్ తీసుకొని మళ్ళీ కిందికి అన్న దాన్ని పైకి రిటర్న్ అనేసేయాలి. ఈ విధంగా మనకు వైట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒకటి మిగిలింది. సో దాన్ని కూడా మనము వైట్ తీసుకోవాలి. ఇది కిందికి ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ మనం సైడ్లోకి తీసుకురావాలి. సో సైడ్ తీసుకురావాలంటే సింపుల్, ఈ విధంగా ఒక రైట్ కిందికి అనేసి ఈ వైట్ని ముందుకు తీసుకోవాలి, కిందికన్నా దాన్ని పైకి అనేయాలి. ఈ విధంగా మనకు ఒకటి వచ్చింది. ఈ వైట్ని ఇప్పుడు ఇది ఇక్కడికి రావాలి కాబట్టి దాని కిందకే తీసుకోవాలి. ఓకే, ఇది ఇక్కడికి రావాలి కాబట్టి దాని కిందకే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది లెఫ్ట్కి ఉంది కాబట్టి రైట్కి పంపిస్తాను. ఒకటి గుర్తుంచుకోండి, రైట్లో ఉంటే లెఫ్ట్కి పంపించాలి, లెఫ్ట్కి ఉంటే రైట్కి పంపించాలి. రైట్ ఇది లెఫ్ట్కి పంపిస్తే రైట్ ఇది కిందికి అనాలి, లెఫ్ట్ ఇది రైట్కి పంపిస్తే లెఫ్ట్ ఇది కిందికి అనాలి. ఇప్పుడు చూడండి, ఇది లెఫ్ట్కి ఉంది కాబట్టి రైట్కి పంపించిన, లెఫ్ట్ ఇది కిందికి అనేసిన, మళ్ళీ దీన్ని రిటర్న్ తీసుకున్నా. ఈ విధంగా మనకు ఫస్ట్ స్టెప్ అనేది సాల్వ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆరెంజ్, గ్రీన్, రెడ్, బ్లూ. ఈ విధంగా మ్యాచ్ కావాలి. ఇలా మ్యాచ్ అయితేనే మీకు సొల్యూషన్ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ ఇదొక వేరే కలర్, ఇదొక వేరే కలర్ ఉంది, అప్పుడు మీకు మొత్తం వైట్ వచ్చినా కూడా అలా చేస్తే మనకు సొల్యూషన్ రాదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు బ్లూ, ఈ ఆరెంజ్లు, ఈ గ్రీన్లు, ఈ రెడ్లు, ఇవి మనకు ఖచ్చితంగా మ్యాచ్ కావాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కిందికి పెట్టేయాలి. కిందికి పెట్టిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మీకు ఫార్ములా లేకుండా చెప్తాను. సో చూడండి ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇక్కడ మనకు ఒక ఎల్లో తీసుకుందాం. ఓకే, రైట్ సైడ్ కార్నర్లో ఉన్న ఎల్లోనే తీసుకోవాలి. అలా తీసుకుంటే తొందరగా వస్తుంది. మిగతాది కూడా చేయొచ్చు, స్టెప్స్ పెరుగుతాయి. సో దీన్ని ఎలా చేయాలంటే రైట్ ఇది పైకి అనాలి, బాటిల్ మూత టైట్ చేయాలి. మళ్ళీ రైట్ ఇది కిందికి అనాలి, బాటిల్ మూత టైట్ చేయాలి. రైట్ ఇది పైకి అనాలి, బాటిల్ మూత 2 సార్లు టైట్ చేయాలి. రైట్ ఇది కిందికి అనాలి. ఇలా అంటే మనకు ఒక ఎల్లో పైకి వచ్చింది. సో ఈ ఎల్లో వచ్చిన పై దాంతో రైట్ సైడ్లో ఉన్న ఎల్లో తీసుకోవాలి. మళ్ళీ రైట్ ఇది పైకి, బాటిల్ మూత టైట్ చేయండి. రైట్ ఇది కిందికి, బాటిల్ మూత టైట్ చేయండి. రైట్ ఇది పైకి, బాటిల్ మూత 2 సార్లు టైట్ చేయండి. రైట్ ఇది కిందికి. సో ఇలా చేస్తే మనకు ఎల్లో అనేది వచ్చేసింది. అంతే ఫార్ములా. పైకి టైట్ చేయడం, కిందికి టైట్ చేయడం, పైకి 2 సార్లు టైట్ చేయడం, కిందికి. అంతే. ఇలా గుర్తుంచుకోండి, ఏ ఫార్ములా అవసరం లేదు. కానీ లాస్ట్ ఒక ఫార్ములా యూజ్ చేయాలి మనం కంపల్సరీ. సో దాని కొరకు నేను మీకు ఒక ఫార్ములా రాశాను. సో మీరు ఈ వీడియో పాస్ చేసి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫార్ములా వచ్చేసి రైట్ ఇన్వర్స్, ఫేస్, రైట్ ఇన్వర్స్, బ్యాక్,
రైట్ ఫేస్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, బ్యాక్ బ్యాక్, రైట్ రైట్ అప్. సో నొటేషన్స్ కూడా చూపించాను, అలా మీరు చేయండి. లాస్ట్ స్టెప్ మీకు వచ్చేస్తుంది. సో దీన్ని నేను ఎలా యూజ్ చేస్తాను ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, స్క్రీన్ షాట్ తీసుకున్నారా? తీసుకొని దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని చూడండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం వచ్చేసింది, వైట్ కింద ఉన్నది, ఇది మొత్తం వచ్చేసింది, ఎల్లో పైకి ఉంది. సో ఈ వచ్చిన దాన్ని వెనకకి పెట్టుకోవాలి, వైట్ ఇది కిందకు ఉంటుంది, ఎల్లో పైకి ఉంటుంది. ఎప్పుడు ఫార్ములా అప్లై చేయాలి? రైట్ ఇన్వర్స్, ఫేస్, రైట్ ఇన్వర్స్, బ్యాక్ బ్యాక్, రైట్, ఫేస్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, బ్యాక్ బ్యాక్, రైట్ రైట్, అప్పర్ ఇన్వర్స్. ఈ విధంగా మీరు సాల్వ్ చేస్తే 2/2 క్యూబ్ వచ్చేస్తుంది. దీన్ని నేనైతే 45-50 సెకండ్స్ సాల్వ్ చేయగలను. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఫార్ములాస్ ఏం అవసరం లేదు, ఒక్క లాస్ట్ ఫార్ములా అవసరము. అది కూడా మీరు ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేశారు అనుకోండి, అది కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా సాల్వ్ చేయండి. లాస్ట్ ఫార్ములా ఇంకొకసారి చూపిస్తాను మీకు. సో రైట్ ఇన్వర్స్, ఫేస్, రైట్ ఇన్వర్స్, బ్యాక్ బ్యాక్, రైట్, ఫేస్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, బ్యాక్ బ్యాక్, రైట్ రైట్, అప్పర్ ఇన్వర్స్. చూడండి, ఇలా చేశాను. వైట్ ఉంది కదా, ఇది కిందికి పెట్టేశాను, ఎల్లో పైన ఉంది, గ్రీన్ ఏమో వచ్చింది కాబట్టి వెనక పెట్టుకోవాలి. ఒకటి గుర్తుంచుకోండి, ఆల్వేస్ మనం వైట్తోనే సాల్వ్ చేయాలి. ఎందుకు వైట్తో సాల్వ్ చేయాలంటే బిగినింగ్ వైట్తో చేస్తేనే బాగుంటుంది. తర్వాత మీరు ఏ కలర్తో అయినా సాల్వ్ చేసుకోవచ్చు. వైట్ కింద పెట్టేశాను, ఎల్లో ఇందాక లాస్ట్ టైం సాల్వ్ చేసిన పైన ఉంది. సో ఈ 4 సైడ్లలో ఒక సైడ్ వచ్చింది, దాన్ని వెనకకి పెట్టేశాను. చూడండి ఫార్ములా. ఓకే, నేను ఇంకొకసారి మీ కొరకు చూపిస్తాను. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో చూడండి ఫార్ములా. రైట్ ఇన్వర్స్, ఫేస్, రైట్ ఇన్వర్స్, బ్యాక్ బ్యాక్, రైట్, ఫేస్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, బ్యాక్ బ్యాక్, రైట్ రైట్, అప్పర్ ఇన్వర్స్. ఈ ఫార్ములా మీరు చూసుకోండి. సో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు సైడ్కు ఈ ఫార్ములా వచ్చేటట్టు చూసుకో. వైట్ కింద ఉండాలి, ఎల్లో పైన ఉండాలి. 1 2 3 4 సైడ్స్లలో ఖచ్చితంగా ఒక సైడ్ రావాలి మనకు వచ్చింది. ఆ ఒక్క సైడ్ కూడా రాకపోతే ఫార్ములా 2 టైమ్స్ అప్లై చేయాలి. ఒక్కసారి అన్న వస్తే ఫార్ములా 1 టైం అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఈ వైట్ ఉంది, ఎల్లో ఉంది. సో వైట్ని కింద పెట్టేస్తాను, ఎల్లో పైన ఉంది. సో ఇప్పుడు దీన్ని మనము అప్లై చేయాలి. చూడండి, రైట్ ఇన్వర్స్, ఫేస్, రైట్ ఇన్వర్స్, బ్యాక్ బ్యాక్, రైట్, ఫేస్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, బ్యాక్ బ్యాక్, రైట్ రైట్, అప్పర్ ఇన్వర్స్. ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకు క్యూబ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఒక్కటే ఒక ఫార్ములాతో 2/2 సాల్వ్ చేయొచ్చు. మిగతా వాటికి ఫార్ములాస్ అవసరం లేదు. అది ఎలా సాల్వ్ చేశానో ఆల్రెడీ నేను మీకు చూపించాను. ఓకే, థ్యాంక్ యూ.